హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ సతీష్. ఈరోజు మనం టమాటా పప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీ అయితే వస్తుంది. నేను కుక్కర్లోకి చిన్న గ్లాసుల పప్పు తీసుకున్నాను. అందులోకి ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 7 టమాటాలు కోసి పెట్టుకున్నాను. నేను పప్పును ఒక 2 సార్లు కడిగేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అందులోకి చిటికెడు పసుపు, కోసి పెట్టుకున్న మిశ్రమం అంతా వేసేసాను. దాన్ని ఒకసారి కలిపేసి మూతెట్టేసుకోవడమే. నేనైతే మా ఇంట్లో సరిపోతున్న చిన్న గ్లాసులు వండుకున్నానండి. మీ ఇంటికి సరిపడ వండుకోవడం, టమాటాలు ఉల్లిపాయ కౌంట్ పెంచుకోవడమే. అది ముందు మూత అయితే పెట్టేశాను, కానీ ఆయిల్ అయితే వేయడం మర్చిపోయానండి. ఆయిల్ వేస్తే ప్రెజర్ పైకి వచ్చినప్పుడు పప్పు చుట్టూరు స్టవ్ అంతా అయిపోకుండా ఉంటుంది. నేనైతే పప్పు నానబెట్టలేదు కాబట్టి ఒక 8 విజిల్స్ అయినా తెప్పించేస్తానండి. బాగా ఉడికిపోతుంది, సూపర్ టేస్ట్ అయితే. 8 విజిల్స్ సరిపోతుంది చిన్న కుక్కర్. పెద్ద కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ అయితే తెప్పించుకోండి. 8 విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయాక చూసారా ఎలా ఉందో పప్పు. ఇలా పప్పుని మెదికి పిసుకోవడమే. కొంచెం వాటర్ ఉందని అంటే ఒక గ్లాసులో ఒక వాటర్ అయితే తీసేసి పప్పును మెదిపేసుకొని అప్పుడు ఆ వాటర్ అందులో వేసేసుకోండి. తాలింపు పెట్టేటప్పుడు పప్పు దగ్గరికి అయిపోతుంది కాబట్టి పెద్ద కంగారు పడవలసిన అవసరమే లేదు. ఇందులోకి నేను ఒక స్పూన్నర పసుపు వచ్చేస్తుంది, కానీ పసుపు కదండి, సాల్ట్ ఒక స్పూన్నర తీసుకొని ఒకసారి కలిపేయండి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసేసుకోవడమే. మీరు కొంచెం పులుపు తినేటట్టయితే కొంచెం పుల్లగా వేసుకోండి. నేను సమానంగా పులుపు తింటాను. అందరూ మా చింతపండు కూడా పుల్లగా ఉండదు, కొంచెం తీపి పులుపు మిక్స్ చేసినట్టు ఉంటుందన్నమాట. రాజమండ్రి సైడ్ చింతపండే ఆ రుచిలో ఉంటుంది, అందుకే పులుపు చూసి వేసుకోండి. తర్వాత తాలింపుకి ఒక 5 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, 2 మిర్చి. మేము వెల్లుల్లి అయితే ఎక్కువ తిన్నామండి, అందుకే కొంచెం 5 తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత కడాయిలో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. ఉత్తి నెయ్యి వేసుకుంటే అది కాస్త మాడుకొంపు కొడుతుంది, పప్పు టేస్ట్ మొత్తం పోద్ది. అందుకని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం మరిగాక వెల్లుల్లి వేసేసుకోవడమే. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ షేడ్కి వచ్చాక మొత్తం తాలింపు సామాన్ అంతా ఉంపేసి అందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఎస్టిమేషన్గా నేను అలా వేసిస్తున్నాను, మీరు 1/2 స్పూన్ ఇంగువ అయితే వేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేసి అప్పుడు తాలింపు గుమగుమలాడుతూ వాసన వస్తూ ఉంటుందండి. అంతే, పప్పు నా తాలింపులో వేసేయడమే. చూసారా, మిర్చి కలర్ కూడా చూడండి, నల్లబడకుండా కొంచెం మారింది కలర్. అంతే, చూసారా అలా గుమగుమలాడే వాసన అదిరిపోద్ది అనమాట. ఇంకప్పుడు అన్నం పెట్టుకొని తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఆ తాలింపు గుమగుమలాడుతూ అందులో పప్పు వేయగానే దాన్ని కాస్త ఒక మిక్స్ పెట్టి స్పూన్తో కొంచెం మరగనిచ్చి, కారం అయితే ఇందాక వేసుకోవడమేనండి, ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను. అదే మీ చాయిస్, కారం వేసుకోవాలంటే వేసుకోవడమే, లేకపోతే స్కిప్ చేసేయడమే. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక మిక్స్ పెట్టి అంతేనండి, ఒక 2 సార్లు కొంచెం మరగనిచ్చి కట్టేసుకోవడం, సర్వ్ చేసేసుకోవడం. కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి, కారం కూడా ఆప్షనల్. మీకు రుచి ఇలాగా బాగుంటుంది, అలాగా బాగుంటుంది, 2 విధాలుగా ట్రై చేసి చూడండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో పప్పు టమాటా. అంతేనండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజయ సతీష్. బాయ్ అండి, ఇంకొక రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.